వైఎస్ జగన్ రాకతో నెల్లూరులో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. నెల్లూరు నగరం మొత్తం పోలీసుల వలయంలో ఉంది. సెంట్రల్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వచ్చే రహదారి మొత్తం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నెల్లూరులో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 900 మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు. ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో నెల్లూరు నగరంలోకి వచ్చే రోడ్లను బ్లాక్ చేస్తున్నారు. వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వైపు వెళ్లే అన్ని రహదారులను క్లోజ్ చేశారు పోలీసులు. కాసేపట్లో తాడేపల్లిలోని ఇంటి నుంచి నెల్లూరు బయలుదేరతారు వైఎస్ జగన్. సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. తర్వాత కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్తారు జగన్. కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున జగన్ పర్యటనకు జన సమీకరణ చేయవద్దని ఆదేశించారు పోలీసులు. నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్ దగ్గర 15 వాహనాలు, 10 మందికే అనుమతిచ్చారు. జైల్లోకి జగన్తో పాటు మరో 3కి అవకాశం కల్పించారు. పోలీసుల ఆంక్షలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి చర్యలు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.